హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి మనకు ఇంత పెద్ద బస్ స్టాండ్ని మీరు ఎప్పుడైనా చూశారా? ఇక్కడ మొత్తం 1 నుంచి 18 వరకు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఏ ప్లాట్ఫామ్కి ఏ బస్సులు వస్తాయి, బస్ స్టాండ్ బయట నుంచి లోపలికి, బయట నిలబడి ఉన్న బస్సుల నుంచి డిపోలోకి వెళ్ళే బస్సుల వరకు, అలాగే ప్రయాణికులకు కావాల్సినటువంటి ఫుడ్ షాప్స్ కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. అసలు ఈ బస్ స్టాండ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి. చివరిలో మళ్ళీ బస్ స్టాండ్ లోపలికి వచ్చే బస్సులను కూడా నేను చూపిస్తాను. అయితే ఈ బస్ స్టాండ్ ఎక్కడో లేదు, మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఉంది. కర్నూలు బస్ స్టాండ్ అనమాట ఇది. లోపలికి ఆల్రెడీ బస్సులు కూడా వస్తున్నాయి, చూడండి. చూస్తున్నారు కదా మీరు, బస్సులు కూడా మనకు ఏ విధంగా వస్తున్నాయి లోపలికి. అదే విధంగా డీజిల్ కూడా పోపించుకొని కూడా అవి కూడా బయటికి వస్తున్నాయి. బస్ స్టాండ్ లో కూడా ఎన్ని బస్సులు ఆగి ఉన్నాయి కూడా అవి కూడా చూస్తూ ఉన్నాం మనము. అయితే లోపలికి అయితే వెళ్తున్నాం, చూడండి. ఫస్ట్ ప్లాట్ఫామ్ మనకు వచ్చేదే డోన్ ప్లాట్ఫామ్. అక్కడ వెల్దుర్తి అని కనిపిస్తుంది, బస్సులు కూడా నిలబడి ఉన్నాయి పక్కల. అదే విధంగా ప్రయాణికులు కూడా ఆల్రెడీ కూర్చొని ఉన్నారు, చూస్తున్నారు కదా. అక్కడ చైర్లు కూడా మనకి ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కనిపిస్తున్నాయి కూడా అక్కడ చూస్తున్నాం. బండలు కూడా బస్ స్టాండ్ లోపల ఏ విధంగా ఉన్నాయి కూడా అవి కూడా మనం ఇక్కడ వీడియోలో క్లియర్ గా అయితే చూస్తూ ఉన్నాము. అయితే మనకి ఇక్కడ ప్లాట్ఫామ్స్ వచ్చేసి బస్ స్టాండ్ మొత్తం 18 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్లాట్ఫామ్ మనకి డోన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ అనంతపూర్, డోన్, గుత్తి. అదేవిధంగా ఫస్ట్ ప్లాట్ఫామ్ బెంగళూరు, మదనపల్లె, కదిరి దగ్గర మనకి ఇక్కడ బస్సులు కూడా ఆగి ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక బస్సు కూడా ఆగి ఉంది, చూడండి. అది కూడా చూస్తున్నాం మనము. బళ్ళారి గుంతకల్ బస్సు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్లాట్ఫామ్ మీద. అదేవిధంగా థర్డ్ ప్లాట్ఫామ్ వచ్చేసి హైదరాబాద్, పెబ్బేర్, కొత్తకోట, జడ్చల్ల యొక్క బస్సులు అనేటువంటివి ఆగుతాయి అక్కడ. అదేవిధంగా ఇక్కడ ఎంక్వైరీ విచారణ గది కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ బస్సు కూడా కనిపిస్తుంది. TGSRTC బస్సు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి బస్సులు కూడా వస్తున్నాయి ఆల్రెడీ ప్లాట్ఫామ్ దగ్గరికి. అదే విధంగా మనకి 6వ ప్లాట్ఫామ్ కనిపిస్తుంది, చూడండి. అక్కడ దాని మీద కూడా చూసుకున్నట్లయితే పత్తికొండ, గుంతకల్లు, కోడుమూరు, దేవరకొండ బస్సులు అనేటువంటివి అక్కడ ఆగుతాయి మనకు. అది కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఇంకొక ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ మనకి డస్ట్బిన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి, చూస్తున్నాం కదా మన బస్ స్టాండ్ లో. అదే విధంగా మనం నెక్స్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి 7th ప్లాట్ఫామ్ అక్కడ కనిపిస్తుంది, చూడండి. ఏ బస్సులు ఉన్నాయంటే ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు. అదే విధంగా ప్లాట్ఫామ్ మీద ఆదోని బస్సు ఆగి ఉంది. అదే విధంగా మనకి 9వ ప్లాట్ఫామ్ కూడా అక్కడ కనిపిస్తుంది, చూడండి. ఎమ్మిగనూరు, గూడూరు, శ్రీ బెల్లకల్ అనేటువంటివి మనకి 9వ ప్లాట్ఫామ్ మీద మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది, చూడండి. బస్సులు కూడా నిలబడి ఉన్నాయి. అదే విధంగా నెక్స్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి 10వ ప్లాట్ఫామ్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ బనగానపల్లె, బెత్తంచర్ల, హుస్నాపూరు, కాల్వబుగ్గ, గని అనేటువంటిది మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ప్లాట్ఫామ్ కి అయితే వెళ్తున్నాము, చూస్తున్నారు కదా. మనం నెక్స్ట్ ప్లాట్ఫామ్ కూడా వెళ్తున్నాం. 11వ ప్లాట్ఫామ్ కోయిలకుంట్ల, పొద్దుటూరు, జమ్ముల మడుగు, పులివెందుల బస్సులు 11వ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ మనకి ఆగుతాయి. 12వ ప్లాట్ఫామ్ కూడా చూస్తున్నాము. కడప, చెన్నై, తిరుపతి, మైదుకూరు, చిత్తూరు, పీలేరు, రాయాకో, చోటి, శ్రీకాళహస్తి బస్సులు కూడా ఇక్కడ ఆగుతాయి. ఇక్కడ మనం ఒక బస్సు కూడా చూస్తున్నాం, చూడండి. తిరుపతి బస్సు కూడా ఇక్కడ ప్లాట్ఫామ్ మీద 12వ ప్లాట్ఫామ్ మీద ఆగి ఉంది. కడప నుంచి తిరుపతి వెళ్తుంది. అదే విధంగా మనం ఇక్కడ 13వ ప్లాట్ఫామ్ కూడా చూసుకున్నట్లయితే ఆలగడ్డ, నెల్లూరు, నంద్యాల, బద్వేల్ బస్సులు ఇక్కడ 13వ ప్లాట్ఫామ్ దగ్గర మనకి ఆగుతాయి. అది కూడా మీరు గమనించండి. అదే విధంగా మన నెక్స్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి 14 నంద్యాల, ఓర్వకల్లు, పాణ్యం బస్సులు 14వ ప్లాట్ఫామ్ దగ్గర ఆగుతాయి. ఆల్రెడీ ఒక బస్సు కూడా ఆగి ఉంది, అది కూడా మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా 15వ ప్లాట్ఫామ్ దగ్గర విజయవాడ, ఒంగోలు, మాచర్ల, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం బస్సులు 15వ ప్లాట్ఫామ్ దగ్గర ఆగి ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రజలు కూడా నిలబడ్డారు. అదే విధంగా 16వ ప్లాట్ఫామ్ దగ్గర విజయవాడ, ఒంగోలు, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం బస్సులు ఈ యొక్క చివరి ప్లాట్ఫామ్ వచ్చేసి 16. 17వ ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ మనకు ఉంది. ఆత్మకూరు, శ్రీశైలం, జూపాడు, బంగ్లా, పాములపాడు, డోర్నాల ఈ యొక్క బస్సులు మనకి ఇక్కడ ఆగి ఉంటాయి. 18వ ప్లాట్ఫామ్ వచ్చేసి నందికొట్కూరు, భార్గయపురము, బ్రాహ్మణకోట్కూర్ బస్సులు ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 18 కూడా మనకి ఆగి ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్ మీద గద్వాల్, కర్నూలు బస్సు కూడా మనకి ఆగి ఉంది, అది కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇక్కడ TGSRTC వాళ్ళు కర్నూలు నుంచి గచ్చిబౌలికి డిలక్స్ సర్వీస్ ప్రతిరోజు ఉదయము 5:30 గంటల బయలుదేరుతుంది కూడా, అది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి లోపల ప్రజలు కూడా ఏ విధంగా, ప్రయాణికులు కూడా ఏ విధంగా కూర్చున్నారు కూడా మనం చూస్తూ ఉన్నాము. బస్సుల కొరకు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కూడా అది కూడా మనకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది.
కనిపిస్తూ ఉంది మనకి. ఇక్కడ చాలా మంది వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి ఫుడ్ షాప్ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. చిప్స్ ఏమన్నా స్నాక్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా వాటర్ కూడా మనకి ఉచిత వాటర్ కూడా ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బయటికి వెళ్తున్నాయి చూడండి, బస్సులు కూడా బయటికి వెళ్ళే దారి అన్నమాట. ఇది మనకి ఇన్ అవుట్ ఉంటది కదా, ఇది అవుట్ అన్నమాట, బయటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఒకటి వెళ్తుంది చూడండి, పల్లె వెలుగు బస్సు. అది కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఆ బస్సు కూడా ఇక్కడ కర్నూలుదే చూడండి. అది కూడా మన కర్నూలు టు నుంచే ఈ యొక్క డిపో బస్సు కాబట్టి అది కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఇంకొక బస్సు కూడా కనిపిస్తుంది చూడండి, పల్లె వెలుగు బస్సు. అది కూడా మనకి బయటికి అయితే వెళ్తూ ఉంది. అయితే లోపల మనకు ఎన్ని డిపోల బస్సులు ఉన్నాయి, చాలా బస్సులు అయితే ఉన్నాయి లోపలికైతే వెళ్తున్నాం. ఇంకొక గద్వాల్ బస్సు, మన తెలంగాణ బస్సు అయితే వెళ్తుంది చూడండి. ఇక్కడ గద్వాల్ బస్సు అయితే వెళ్ళింది. లోపల ఇక్కడ ఎన్ని బస్సులు ఉన్నాయటువంటివి అవి కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీది కూడా ఏదో ఒక బస్సు ఇక్కడ ఉండొచ్చు. కర్ణాటక బస్సు కూడా మనకు వెళ్తుంది చూడండి, బయటికి వెళ్తుంది, ట్రావెలింగ్ అయితే చేసుకుంటూ అయితే వెళ్తుంది. ఇక్కడ చాలా బస్సులు అయితే ఇక్కడ ఆగి ఉన్నాయి. ఒకటి తెలంగాణ బస్సు కూడా మనకి అక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి మనకు కర్నూలు. ఇక్కడ మనకి కర్నూలు ఒకటి బళ్ళారి బస్సు అనేటువంటిది మన కర్ణాటక బస్సు కూడా వెళ్తూ ఉంది. అది కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. చాలా బైకులు కూడా లోపలికి వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక టీజీఎస్ఆర్టీసీ బస్సు, గద్వాల్ డిపో బస్సు కూడా కనిపిస్తూ ఉంది. కర్నూలు అల్లంపూర్ ద్వారా మన గద్వాల్ అయితే వెళ్తూ ఉంది. చూడండి ఏ విధంగా కనిపిస్తుంది మనకి. కర్నూలు బస్ స్టాండ్ ఎంత పెద్దదిగా ఉందో కూడా ఇక్కడ చూస్తున్నాము. ఇంకొకటి ఎమిగనూరు డిపో బస్సు కూడా అక్కడ మనకి వెళ్తూ ఉంది. అది కూడా చూస్తున్నారు. ఇక్కడ కొన్ని బస్సులు కూడా ఆగి ఉన్నాయి, అది కూడా మనము చూస్తూ ఉన్నాము. చూడండి మొత్తము 18 ప్లాట్ఫామ్స్ అయినటువంటివి ఈ కర్నూలు బస్ స్టాండ్ లో ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకటి నంద్యాల బస్సు కూడా ఆగి ఉంది, అది కూడా లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నాము. ప్రయాణికులు కూడా లోపలికైతే వెళ్తున్నారు, నంద్యాల బస్సు. అదేవిధంగా ఇంకొక బస్సు కూడా వస్తుంది చూడండి, ఇక్కడ గుత్తి బస్సు కూడా మనకి అక్కడ గుత్తి నంద్యాల బస్సు కూడా వెళ్తూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇంకొక 2 బస్సులు అనేటువంటివి ఆగి ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ప్రయాణికులు బస్ స్టాండ్ లో లోపల ఆగి ఉన్నారు, అది కూడా మనము చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క బస్సు అనేటువంటిది సూపర్ లగ్జరీ బస్సు కూడా మనకు అక్కడ కనిపిస్తుంది, ఏసీ సూపర్ లగ్జరీ బస్సు. ఒక బస్సు కర్నూలు డిపో లోపలికైతే వెళ్తుంది, చూస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపో నెంబర్ 2 అనేటువంటి కర్నూలు డిపో నెంబర్ 2 అనేటువంటి లోపలికైతే వెళ్తూ ఉంది, అది కూడా చూస్తూ ఉన్నాం మనము. ఇక్కడ చూడండి ఎన్ని బస్సులు ఉన్నాయి. ఇది కూడా ఒకటి ఎమిగనూరు డిపో బస్సు కూడా మనం చూస్తున్నాము. ఇంకొక బస్సు కూడా వస్తుంది చూడండి. అన్ని చాలా రకాల డిపోల బస్సులు కూడా ఈ కర్నూలు మీదుగా వెళ్తూ ఉంటాయి మనకి, అది కూడా చూస్తున్నాం. ఇంకొక బస్సు కూడా బయటి నుంచి లోపలికైతే వస్తున్నాయి, అది కూడా నేను చూపిస్తా అని చెప్పాను కాబట్టి ఈ యొక్క వీడియోలో చూపిస్తున్నా. చూడండి బయట నుంచి కూడా ఎన్ని బస్సులు వస్తున్నాయి, ఏ డిపో బస్సులు కూడా వస్తున్నాయి కూడా మనం ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాము. కర్నూలు బస్సు ఎక్స్ప్రెస్లు, అదేవిధంగా పల్లె వెలుగు బస్సులు కూడా మనకి వస్తూ ఉన్నాయి. కర్నూలు డిపో, వనపర్తి డిపో బస్సు వచ్చింది చూడండి మన తెలంగాణది. అదేవిధంగా ఇక్కడ మనకు ఒకటి పల్లె వెలుగు బస్సు కూడా కనిపిస్తుంది కర్నూలుది, చూస్తున్నారు కదా. కొన్ని బైక్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. ఇది మొత్తం బయటి ప్రాంతం అన్నమాట, బయట నుంచి లోపలికి వెళ్ళే బస్సులు లోపలికి వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఇంకొక బస్సు కూడా లోపలికి వెళ్తుంది, చూస్తున్నారు కదా. కర్నూలు బస్సు అనేటువంటి బస్సు ఇది. మొత్తం బస్ స్టాండ్ మొత్తం చాలా పెద్దదిగా ఉంది. ప్రతి ఒక్క డిపో బస్సు ఇక్కడ కర్నూలు నుంచి టచ్ అయ్యి వెళ్తుంది కాబట్టి ఈ వీడియో అయితే చేశాను. మన కర్నూలు బస్ స్టాండ్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ఎంత పెద్దగా ఉంది, ఏ బస్సులు అయినటువంటివి క్లియర్గా ఏ ప్లాట్ఫామ్ ద్వారా ఆగుకుంటూ వెళ్తాయనేటువంటిది క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలియని వాళ్ళకి తెలియచేయండి. ఇంకా కర్నూలు బస్ స్టాండ్ ఇంకా మోర్ అప్డేట్స్ కోసం, ట్రావెల్ వీడియోస్ కోసం నా ఛానల్లో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.